నరసింహ గారు హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి. హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. హలో మేడం సార్ చెప్పండి. నమస్తే నమస్తే నరసింహ గారు చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ అన్ని మంచిగా చేసాడు. ఊరికే మన ఈ ఎండిన పేరు మన ఈ లాయర్ ఆయన పేరు అని ఆయన చేయలేవు అంటాడు. పద్ధదానికి అంటూ అంటాడు. ఇది చెప్తలేడు, అది చెప్తలేడు. ఏదైనా కరెక్ట్ చెప్పాలి. నాకు తెలియదు ఆయన పేరు సార్. అది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అది చెప్పండి. ఏం చెప్తలేదు సార్. కేసీఆర్ బాగా చేసేది. ఆ 2 పిల్లర్లు కూలినందుకు రాధాంతం చెప్తాను. మేము 3 ఏళ్ళ నుంచి ఇదే గోల. మాకు ఇది మాకు హక్కు వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు రైట్ సార్. పక్కరావు మీరు. హలో రైట్ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పేది అర్థమైంది నరసింహ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే బిఎన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు ఈ రాజకీయ నాయకులను ట్విట్టర్ పెట్టకండి. ఆర్డినరీ రైతులను పెట్టండి మీరు చర్చకు. అందుకనే ఇప్పుడు మీరు చూడండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చర్చకు ఓన్లీ రైతులను పిలవండి. వాళ్ళకి అర్థమంటే ఏం చేయాలండి. రెడ్డి గారు రాజకీయ నాయకులు జోలుగా పెట్టాడు. గవర్నమెంట్ నా వాయిస్ వినిపించడేమో బిఎన్ రెడ్డి గారికి. బిఎన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు విలువలేదు. అందుకని వి ప్రకాష్ గారు, శరత్ గారు రాజకీయ పార్టీ రైతులు నీళ్ళు కావాలా? అయితే చాలా కష్టపడుతుంది. ఇప్పుడు ఎంత నీళ్ళు ఎండాకాలం రాకముందే ఇప్పుడు నీళ్ళు లేవు. బయట కరెంట్ పోతుంది. వి ప్రకాష్ గారు, శరత్ గారు ఒకప్పుడు రాజకీయ సభ్యత ఉందో కానీ ఇప్పుడు లేదు. వి ప్రకాష్ గారు ఒక్క నిమిషం బిఎన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఆన్సర్ ఇస్తున్నారు. బిఎన్ రెడ్డి గారు చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. అందుకనే మనం రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, వెదర శ్రీరామ్ గారిని, తర్వాత శాస్త్రి గారిని పిలిచాము. వి ప్రకాష్ గారు, శరత్ గారు ఒకప్పుడు రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఇద్దరికి కూడా రాజకీయ పార్టీ సభ్యత్వం లేదు. ఇప్పుడు ఇద్దరు కూడా అందుకని ఈ చర్చలు ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. వాళ్ళిద్దరు కూడా రాజకీయ పార్టీ సభ్యులు కాదు. కాబట్టి రైతులతో చర్చ పెట్టాలనే కాలన్స్ తీసుకుంటాం. అందుకనే ఓన్లీ మేము సరిపోదు, స్టూడియోలో కూర్చొని మాట్లాడితే సరిపోదు. ఫీల్డ్ లో రైతులు ఏమనుకుంటున్నారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. జస్ట్ రాజకీయాలకు అతీతంగా ఒక ప్రయత్నం, ఒక మంచి చేయాలని ప్రయత్నం చేసాం. డెఫినెట్ గా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ గా తీసుకుంటాం. పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు. హలో హలో నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. చెప్పండి సార్. భరత్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరావు గారు చెప్పండి. ప్రకాష్ గారు నమస్తే అండి. హలో వింటున్నారండి, అందరు వింటున్నారు. మీరు ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్ఆర్ఎస్పీలో వచ్చేసి ప్రజెంట్ 33 డిఎంసీలే ఉంది కదండి. హలో 33 డిఎంసీలే ఉంది. అవునండి, 33 డిఎంసీలే ఉంది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో కొంతవరకు ముందుగా మేలుకొని కొన్ని నీళ్లు డిప్ చేసినా కూడా 33 డిఎంసీలు అనేది ఒక ఫేజ్ 1 వరకు సరిపోతుంటాయి కదండి. రివర్స్ పంపింగ్ ప్రకాష్ గారు మీరు మాట్లాడేది రావట్లేదు. వి ప్రకాష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు మ్యూట్ లో ఉంది. వి ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో వేరే కాల్లో ఉన్నారేమో. ఎస్ సార్ భరత్ గారు చెప్పండి. సార్ భరత్ గారు అది కాలర్ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు అడగండి సార్. ప్రకాష్ గారు, ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పీలో 33 డిఎంసీలు ఉన్నాయి కదండి. అవును. మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో కొంచెం ముందుగా ఇప్పుడు ఈ మిడ్ మానేర్ గానీ ఎల్ఎండి గానీ నింపుకుంటే 33 డిఎంసీలతోనైనా ఎంతో కొంత ఉపయోగం ఉండేది కదండి.
అంటే అదే ఇప్పుడు వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టి ఎన్డీఎస్ఏ మాకు అనుమతి ఇవ్వలేదనే పేరుతోని మొదలేమో ఎన్డీఎస్ఏ ఆ వాటర్ కనుక లిఫ్ట్ చేస్తుంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇవాళ శ్రీరామ్ సాగర్ కింద ఫస్ట్ ఫేజ్ కన్నా నీళ్లు వచ్చేటి కనీసం 33-35 టీఎంసీలతో ఒక గ్రాఫ్ ఎల్ల తీసేంత వాటర్ ఉంటుండే కదా సార్. ఎందుకంటే మనకు ఎల్ఎండి గానీ బిడ్మానేర్ గానీ ఫుల్ చేసుకోగలిగితే అప్పర్ లో వర్షాలు తక్కువ ఉన్న ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పీ లేకపోయినా కానీ 35-40 టీఎంసీలతో ఒక పంట పండిస్తుండే కదండి. అదే ముందు జాగ్రత్త చేయలేదు, దానికి కారణాలు వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టారు. అంటే ఇప్పుడు రికార్డ్ పరంగా చూసినప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పకుండా వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పేరుతోనే వాళ్ళు ఇది చేశారు. బట్ అది ఒకవేళ మన అవసరం ఉంది అనే ఉద్దేశంతో పర్మిషన్ అడిగితే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేవాళ్ళు. బట్ ఆ ప్రయత్నం చేయలేదు, వాళ్ళు లెటర్స్ కూడా రాయలేదు. ఆస్ట్రేలియా నుంచి అతను ఇచ్చిన దానికి సమాధానం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది. ఇక్కడ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ప్రకారంగా వాళ్ళు ముందే కనుక ఎన్డీఎస్ఏని అప్రోచ్ అయి ఉంటే దాన్ని ఒక ట్రయల్ రన్ లాగా చేయండి, ఒకవేళ అవకాశం ఉంటే నింపుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకేముంటుందండి ఇంట్రెస్ట్? వీళ్ళు అడగకపోవడం అనేది వేరే ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకే పొలిటికల్ గా కేసీఆర్కి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందో, మనం కూలిపోయిందని అన్నది తప్పని రుజువు అవుతుందేమో, లేకుంటే పోలవరానికి ఎప్పుడైనా నీళ్లు షార్టేజ్ అయితే ఏమో డెల్టాకు, ఇట్లాంటి దుర్బుద్ధితోనే వాళ్ళు ఎత్తిపోయలేదనేది మేము అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కరీంనగర్ నుంచి సంతోష్ గారు. హలో నమస్తే అండి. నమస్తే సంతోష్ గారు, చెప్పండి. కరీంనగర్ డిస్టిక్ అండి, లోకలే కరీంనగర్. హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. విజయప్రకాష్ గారికి ప్లస్ భరత్ గారికి ప్లస్ మన శరత్ కుమార్ అడ్వకేట్ గారికి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏమండి, కాళేశ్వరం నుంచి నేను జనరల్ గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటున్నా అండి. హలో, వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు 20 డేస్ పని అవుతుందండి మీరు కాళేశ్వరం మీద డిపెండ్ పెట్టి. ఓకే, రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ప్రకాష్ గారు అన్నట్టు, శరత్ గారు అన్నట్టు, వాస్తవానికి ఈ కాళేశ్వరం మీద కాంగ్రెస్ చేసేది 99.9% రాంగ్ అండి. ఇప్పుడు ఎల్లంపల్లిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుంటానా కాళేశ్వరం అవసరం లేదన్నారు. ఎల్లంపల్లిలో మా అంటే ఇంకో వారం 10 రోజులు వస్తాయి కావచ్చు, రోజు ఒక టీఎంసీ ఎత్తుతారు. ఈ నీళ్లు తాగడానికన్నా సరిపోతాయా అండి? తాగడానికన్నా సరిపోతాయా? ఇప్పుడు పంటలు దేవుడు ఎరువు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకో వారం 10 రోజులు, బలిగిటికి 20 రోజులు వస్తాయి. ఎక్కడి నుంచి ఈ ఎల్లంపల్లికి వచ్చే ఫ్లో ఇంకో వారం 10 రోజులు 20 రోజులు ఉంటుంది. 20 టీఎంసీలు వస్తాయి కావచ్చు. కరీంనగర్ లో ఆడడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు రోజు వచ్చేది 2 రోజుల కోసం 3 రోజుల కోసం వస్తాయి నీళ్లు, ఆడడానికి కూడా లేవు. ఇప్పుడు ఈ నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పోతాయి అంటారు. మరి కరీంనగర్ ఎండ పెడతారా అండి? ఎల్ఎండి 24 టీఎంసీలకు 5 టీఎంసీల వాటరే ఉన్నట్టుంది. అదే అది మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ఏంటంటే ఎల్లంపల్లికి అక్టోబర్ వరకు కూడా ఇన్ఫ్లో ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ కూడా వస్తుంది. గ్యారెంటీ లేదు. ఇప్పుడు మొన్న మాసం మీరు మాట్లాడి ఏమన్నారు, ఎల్లినో అన్నారు, వర్షాలు రావు, అవి రావు, ఇవి రావు అన్నారు. ఓకే, దేవుని పుణ్యాన పడ్డాయి ఈ 4 రోజులు. ఈ 4 రోజుల నుంచి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నిన్న రాక గేట్లు తీసి ఇచ్చిపెట్టారు. మరి అంత ముందుకే కొంచెం ముందుగా ఎక్కువ లిఫ్ట్ చేసిన అయిపోవు కదా. ఇప్పుడు సంకల్పం గుర్తుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు సంకల్పం గుర్తుకుంటారు. ఈ వర్షాలు ఉండకపోతే ఏం చేస్తారండి? ప్రజల బతుకులు ఏమైతాయండి? ఆడడానికి నీళ్లు లేక జనాలను ఎక్కడ పోయి సామంటారండి? అన్న ప్రకాశం నువ్వు మాట్లాడాలి కదా అన్న. ఇప్పుడు వచ్చినావు, మొన్న దాకా అమెరికాలో ఉన్నావు, ఇప్పుడు కరీంనగర్ మన తెలంగాణకు వచ్చినావు. మీరన్నా దీని మీద పూనుకోవాలి కదా అన్న. ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి, మళ్ళీ 15వ తారీఖు అన్నారు, అది కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆగస్టు చివరి వరకే ఉంటాయి వర్షాలు. మనకు సెప్టెంబర్ అక్టోబర్ లో ఆదిలాబాద్ లో వర్షాలు తక్కువ పడతాయి భరత్ గారు. అవి కేవలం కడెం ఆయకట్టుకు సరిపోనే మనకు ఫ్లడ్ వస్తుంది. ఆగస్టుతోనే మన కడెం నుంచి ఇంకా నీళ్లు రావడం ఆగిపోతుంది. ఏదైనా
సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ లో వచ్చేది కేవలం కడెం ఆయకట్టుకు సరిపోని వస్తాయి. కడెం కింద కూడా దాదాపు 63,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. బట్ దాన్ని తగ్గించేసి ఇప్పుడు 30,000 ఎకర్స్ కు వాళ్ళు ఇస్తున్నారు అంతే. లాస్ట్ 3 years గా చూస్తే ఎల్లంపల్లికి ఫ్లో అక్టోబర్ 30 వరకు కూడా ఉంటుంది. అక్టోబర్ 25. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి సీజన్ ఎట్లయిపోయింది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ రకరకాల ఆకాశ నదులు తయారైనాయి. తర్వాత కుండపోత వర్షాలు రావడానికి కారణం క్లౌడ్ బర్స్ట్లు. వాటి మీద ఎంతకాలం నమ్ముకుంటుందాం మనం? ఒక అష్యూర్డ్ సోర్స్ కావాలన్నా లేకుంటే కానీ నేను వారం రోజుల క్రితం 15 రోజుల క్రితం చెప్పాను చూడండి. అంటే ఎల్లంపల్లికి ఆగస్ట్ అయితే కంపల్సరీగా వరద వస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ వస్తుంది అంతే, అంతవరకే ఆగస్ట్. ఎందుకంటే 20 TMCలే కాబట్టి 20 TMCలు నిండడం ఆగస్ట్ వరకు ఏదో ఒక వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా 20 TMCలు. ఇప్పుడు మా బ్రదర్ అడుగుతున్నది ఏంది, LMDకి నీళ్ళు ఎట్లా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఉందా మన దగ్గర? LMDకి మిడ్మానేర్ నుంచి లేదా వరంగల్లో పెద్ద వర్షం పడాలి అంతే కదా. వరంగల్ హనుమకొండలో పెద్ద వర్షం పడితే మనం ఎక్కడ పోతున్నాం భరత్? ఆది మానవుల కాలంలోకి పోతున్నాం. ఆది మానవులు కూడా వర్షాల ఆధారంగా పంటలు పండించుకున్నారు. ఇక్కడ